చూసారు కదా, ఇవన్నీ మా ఊరి పొలాలు. ఎంత బాగుందో కదా, చూడండి. ఇది మా పొలం అండి. చెప్పు. ఈ చెట్టు తెలుసు కదా ఫ్రెండ్స్, ఇది ముట్టుకుంటే ముడుచుకునే ఆకు. చూసారా ఎలా ముడుచుకుంటుందో ఇది. చూడండి, ఇది ముట్టుకుంటే ముడుచుకుంటుంది. దీని పేరేంటో నాకు తెలీదు. దీని పేరు కనుక మీకు తెలిస్తే కమెంట్ చేయండి. చూసారు కదా, ఇదంతా పొలాలండి, ఇవన్నీ పొలాలు. ఎంత బాగున్నాయో చూడండి, గ్రీనరీ ఉంది మొత్తము. చూసారా ఎలా ఉన్నాయో, కుప్పలు కుప్పలుగా కాయలు. చూసారు కదండి, నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది టైము. ఎంత చెయ్యి అంతా ఎలా తడిచిపోయిందో చూడండి. ఆ మొక్కను పట్టుకుంటే మొత్తం మంచు అండి, ఇక్కడ బాగా మంచు ఉంటుంది. ఈ కాయ స్పెషాలిటీ ఏంటంటే ఇది మంచుకే. పంట వేసేటప్పుడు ఒక్కసారి వాటర్ పెడతారు, ఇంకంతేను. దీనికి తర్వాత వాటర్ పెట్టరు పెద్దగా. ఇది మంచుతోనే గ్రోత్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇది ఏంటనేది మీరు కమెంట్ చేయండి. మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. దీనిలో సీడ్ ఉంటుంది, అది నేను మీకు చూపించను, బట్ మీకు తెలిసినట్లయితే కమెంట్ చేయండి. చూసారు కదండి, ఇది ఇంకొక మొక్కలు. ఇది వేరే పంట. ఇదేం పంట అంటే, ఇది ఇప్పుడిప్పుడే వస్తుంది దీనికి పువ్వు, దీని తర్వాత కాయలు వస్తాయి. ఈ పంట ఏంటంటే చూడండి, ఇది అర్థమైందా? చిల్లీ, రెడ్ చిల్లీ. ఎంత బాగా వచ్చిందో చూడండి, ఎంత బాగుంది కదా. ఇది మా ఊరి ఇది చిల్లీ అండి, చాలా స్పైసీ ఉంటుంది. చూడటానికి ఎంత చిన్నగా ఉంది, లిటిల్ ఫింగర్ కన్నా చిన్నగా ఉంది, సన్నగా ఉంది, బట్ చాలా స్పైసీ ఉంటుందండి, తినలేము. ఇంకా రాలేవు, ఇప్పుడిప్పుడే పువ్వులు వస్తున్నాయి. దీనికి కూడా కొంచెం టైం పడుతుంది. చూడండి ఇదంతా చిల్లీ తోట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక బ్యూటిఫుల్ తోట చూపిస్తున్నాను. అది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇవి చిన్నగా ఉన్నాయండి ఈ మొక్కలు, ఇంకా పెద్దగా కాలేవు. పెద్దగా అయితే చాలా బాగుంటాయి. చూడండి, పాత సినిమాల్లో కనుక మీరు చూసి ఉంటే, ఓల్డ్ మూవీస్లో, చాలా మూవీస్లో ఇలాంటి తోటల్లో షూటింగ్ చేశారు కూడా. చాలా మూవీస్లో, ఎన్టీఆర్ గారి మూవీ, కృష్ణ మూవీ, అలా మూవీస్లో చాలా సాంగ్స్ చేశారు ఇలాంటి తోటల్లో. చూడండి, చూసారా, ఇది ఒక్క పెద్ద ఆకు, ఎంత పెద్ద, ఒక్క చెట్టుకి ఎంత పెద్దగా ఉందో చూసారా ఆకు. ఇది ముట్టుకుంటే చాలా ఇలా గమ్ముగా జిడ్డుగా ఉంటుందండి, స్టిక్కీ ఉంటుంది. చూడండి ఎంత గ్రీన్ ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది చిన్న మొక్కలు అయిపోయాయి, పెద్ద మొక్కలు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఏంటనేది మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఈ మొక్కలు ఏంటనేది నాకు తెలుసు, ఇది ఏంటనేది మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఈ పంట ఏపీలో చాలా ఫేమస్ అండి. మీలో ఎంతవరకు తెలుసో, ఎంతమందికి తెలుసో ఒక్కసారి కమెంట్ చేయండి. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో ఆకులు.
మన అరిటాకు అంత సైజు ఉన్నాయండి దగ్గర దగ్గర. దాంట్లో పెద్ద ఇదిగో చూసారు కదా, ఇది మొక్క స్టార్టింగ్ స్టేజ్. ఇలా దీన్ని భూమిలో పెడతారు. ఇవి మొక్కలు తీసుకొచ్చి దాన్ని గెలకొద్దు. దీన్ని భూమిలో పెడతారు. అవి అలా పెద్దగా ఆకులు కూడా బాగా పెద్దగా అవుతాయి. దగ్గర దగ్గర ఆ మొక్క 5 to 6 feet వరకు అవుతుంది.